హలో ఆల్, ఈ వీడియోలో నేను ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్ రెసిపీ ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో వారికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ రెసిపీ. ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, న్యూట్రియంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఓట్స్ ఉండడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అది వారికి కూడా హెల్ప్ అవుతుంది. ఒకటి తీసుకుంటే టమ్మీ అనేది చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి. దీనికోసం మనం ముందుగా ఆనియన్స్ని ఇలా ఫైన్గా చాప్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లోకి మీ చాయిస్ ఆఫ్ వెజీస్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. మెయిన్గా అయితే ఆనియన్, ఇంకా కొరియాండర్, గ్రీన్ చిల్లీస్, టొమాటోస్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు నచ్చితే క్యారెట్ గ్రేట్ చేసి అది కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఈ వెజీస్ అన్నింటినీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆనియన్స్, కొరియాండర్, టొమాటో, గ్రీన్ చిల్లీస్, ఇంకా గ్రేట్ చేసుకున్న క్యారెట్ కూడా ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని దీంట్లోకి కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ఇంకా టేస్ట్కి సరిపడా కారం పొడి కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ మనము బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని దీంట్లోకి 2 ఎగ్స్ని బ్రేక్ చేసి యాడ్ చేసుకోవాలి. మీ క్వాంటిటీకి సరిపోయేటట్లు మీరు వెజ్జీస్ని, ఎగ్స్ని అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎగ్స్ వెజ్జీస్ మిశ్రమంలో బాగా కలిసేటట్లుగా మనము బాగా బీట్ చేసుకోవాలి. లేదంటే ఆమ్లెట్ వేసేటప్పుడు అది పర్ఫెక్ట్గా రాదు. సో వీటన్నింటినీ మనం ఇప్పుడు చక్కగా బీట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ ఎగ్స్ మిశ్రమంలో మనము ఓట్స్ యాడ్ చేసుకోవాలి. మనం ఎన్ని ఎగ్స్ తీసుకుంటామో అన్ని స్పూన్స్ ఆఫ్ ఓట్స్ని యాడ్ చేసుకుంటే టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఇన్స్టెంట్ ఓట్స్ అయితే అప్పటికప్పుడు యాడ్ చేసుకోవచ్చు. అదే రోల్డ్ ఓట్స్ అయితే బ్లెండర్లో వేసి కొంచెం కోర్స్గా పౌడర్ లాగా ప్రిపేర్ చేసి యాడ్ చేసుకుంటే అది ఆమ్లెట్లో బాగుంటుంది. ఇలా మనం రెడీ చేసుకున్న ఈ ఎగ్స్ మిశ్రమాన్ని ఫైన్గా మిక్స్ చేసేసుకొని ప్యాన్ స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకొని కొంచెం ఆయిల్ని ప్యాన్ మీద స్ప్రెడ్ చేసుకొని ఆమ్లెట్ లాగా వేసేసుకోవడమే. ఈ మిక్చర్ని మనము స్పూన్తో కానీ స్పాచులాతో కానీ ప్యాన్ మీద చక్కగా స్ప్రెడ్ చేసుకొని కొంచెం మందంగా ఉంటే ఈ వెజ్జీస్ అన్నీ కూడా చక్కగా కుక్ అవుతాయి. మరీ పలుచగా వేసుకుంటే ఆమ్లెట్ అనేది బ్రేక్ అయిపోతుంది. దీన్ని మీరు కావాలి అనుకుంటే లిడ్ పెట్టి కూడా కుక్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇలా జస్ట్ ప్యాన్ మీద ఆయిల్ స్ప్రెడ్ చేసి అలా వదిలేస్తే ఒక 2-3 మినిట్స్ తర్వాత చక్కగా ఫ్రై అయిపోతుంది. మనం ఆల్రెడీ ఆయిల్ స్ప్రెడ్ చేసాం కాబట్టి ఇంకా పైన స్ప్రింకిల్ చేయాల్సిన అవసరం ఉండదు. మీకు కావాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఇలా ఒకసారి సైడ్స్ని మనము స్క్రేప్ చేస్తే ఆమ్లెట్ అనేది ఫ్రై అయిందో లేదో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం దీన్ని టర్న్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇలా పీసెస్ లాగా కట్ చేసి పిల్లలకి ప్లేట్లో చక్కగా డెకరేట్ చేసి ఇచ్చారంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మరి ఒక కొత్త సిరీస్ తోటి మీ ముందుకి వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.